దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం. శక్తి స్వరూపిణి, భక్తులందరికీ ధనధాన్య ఆరోగ్యం ప్రసాదించే తల్లియే శ్రీ మహాలక్ష్మి. నవరాత్రులలో ఆమె అవతారాన్ని, ఆరాధనను మనం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో మహిషాసుర మర్దిని అవతారం గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ. అందరికీ దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులకు సంబంధించినటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా నవరాత్రుల్లో 10వ రోజు అయినటువంటి విజయదశమి, దసరాకి సంబంధించినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో నవరాత్రుల వైభవం, లలితా అమ్మవారి యొక్క వైభవం, దాంతోపాటు విజయదశమి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, దసరా వైభవం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. గురుగారు, ఈ దేవీ శరన్నవరాత్రుల విశిష్టత గురించి తెలియచేయండి గురుగారు. నవరాత్రులు మనకి ఆశ్వయుజ మాసం చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి మాసం. అందులో ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి వరకు ఈ 10 రోజులు నవరాత్రులు, శరన్నవరాత్రులు, ముఖ్యంగా 10వ రోజు దసరా, విజయదశమి వంటి ఈ 10 రోజులు ఈ పండుగను మనం చేసుకుంటాం. అయితే నవరాత్రులు అనడానికి ఇది రాత్రి సమయంలో చేసేటువంటి దేవి యొక్క ఆరాధనలకి, పూజలకి చాలా ప్రత్యేకత ఉన్నది. కాబట్టి రాత్రి చాలా విశేషమైనది. యోగులు, ధ్యానం చేసుకునేటువంటి వారు, సిద్ధులు రాత్రి కోసం వేచి ఉంటారు పగల కన్నా. అంటే రాత్రి సమయానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. శివరాత్రి వంటి రాత్రులు ఎంతటి విశిష్టమైనవో, దేవీ నవరాత్రులలో రాత్రి సమయంలో పూజలు అంతటి ప్రత్యేకమైనవి, విశేషమైనవి. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాలలో మనం పూజిస్తాం, ప్రార్థిస్తాం. మొదటి 3 రోజులు అమ్మవారిని ముఖ్యంగా మహా సరస్వతీదేవిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని మహాలక్ష్మిగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని మహాదుర్గగా మనం పూజించడం ఇందులో ఉన్నటువంటి విశేషం. ఈ 9 రోజులు 9 అలంకరణలతో అమ్మవారిని మనం పూజించడం. ఇక 10వ రోజు విజయదశమిని చేసుకోవడం, అందులోనూ లలితాదేవి అమ్మవారిని విశేషంగా ఈ సమయంలో పూజించడం, లలితా సహస్రనామాలు వంటివి పారాయణం చేసుకోవడం చాలా ప్రత్యేకం. ఇక నవరాత్రుల యొక్క వైభవంలో, నవరాత్రులకు సంబంధించిన విశేషాల్లో ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి రోజు ఏదైతే కలశ స్థాపన చేసి అమ్మవారిని పూజిస్తామో, ఈ 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి. ఏ వ్యక్తికైనా ఈ 9 రోజులు అమ్మవారిని అలా పూజించలేనటువంటి స్థితి కలిగినట్లయితే నవరాత్రులలో ఆఖరి 3 రోజులు చాలా విశేషమైనవి. అందులో దుర్గాదేవి అవతారమైనటువంటి దుర్గాష్టమి, ఇక 9వ రోజు మహర్నవమి రోజు, విజయదశమి రోజు, ఈ 3 రోజులు గనక ఏ వ్యక్తి అయినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం, అమ్మవారి యొక్క ఆలయాలను దర్శించడం, అమ్మవారిని ఈ 3 రోజులు కనీసం ప్రార్థన చేసినటువంటి వారికి, పూజించినటువంటి వారికి, అమ్మవారి యొక్క నామాలను స్మరించుకున్నటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. అసలు శంకరాచార్యులు అటువంటి వారు కూడా ప్రకృతిలో, ఈ సృష్టిలో అమ్మ యొక్క అనుగ్రహము లేకుండా ఏమీ లేదని దేవి అపరాధ స్తోత్రంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అమ్మవారిని యొక్క దయ వలనే ప్రతి మానవుడు కర్మని ఆచరించగలడు. అమ్మవారు ప్రకృతి స్వరూపం.
అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ శక్తి స్వరూపుని యొక్క అనుగ్రహంతో మానవుడు తన యొక్క కర్మలను ఆధ్యాత్మిక పరంగా, భక్తిపరంగా, జ్ఞానపరంగా, వైరాగ్యపరంగా, మోక్షపరంగా కూడా ఆచరించేటువంటి అవకాశం అమ్మవారే కల్పిస్తుంది. కాబట్టి అమ్మవారిని పూజించడం, ఆరాధించడం అంత విశేషం. అయితే ఈ 10 రోజులు దసరాలలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించినటువంటి వారికి సకల కోరికలు నెరవేరుతాయి. అందుకనే నవరాత్రులు చాలా విశేషమైనవి. ఏ మానవుడైనా తన జీవితంలో కష్ట నష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టములను తొలగించుకొని శుభ ఫలితాలు పొందడానికి నవరాత్రులను ఆచరించమని శాస్త్రాలు తెలియజేశాయి. గురుగారు, అసలు విజయదశమి అంటే ఏంటి? విజయదశమి రోజు ముఖ్యంగా ఏ ఏ పనులు చేస్తారు? దేవీ నవరాత్రులు దసరాలో 10వ రోజు విజయదశమి రోజు. మన పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం విజయదశమికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ప్రతి యుగానికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఘటన, ముఖ్యమైనటువంటి కథ విజయదశమితో ముడిపడి ఉండడం ఈ యొక్క విజయదశమి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకు తెలియజేయడం. విజయదశమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. కృతయుగములో దేవతలు, రాక్షసులు అమృత భాండం కోసం ప్రయత్నించినట్టు, ఆ అమృత భాండమును పొందడం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. ఆ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టి దాన్ని చిలుకుతున్నప్పుడు ఆ యొక్క పాల సముద్రంలోంచి అనేక విషయాలు వచ్చాయి. ముందుగా విషం రావడం, తర్వాత ఐరావతం, కల్పవృక్షం, లక్ష్మీదేవి, చంద్రుడు వంటి అనేకమైనటువంటి వచ్చాయి. ఆఖరికి ఆ పాల సముద్రం నుంచి అమృత భాండం బయటపడినటువంటి రోజు విజయదశమి రోజు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి రోజు విజయదశమి రోజు అమృత భాండం బయటకు వచ్చినటువంటి రోజు. కాబట్టి ఈరోజు కృతయుగం నుంచి చాలా ప్రాధాన్యత పొందినది. త్రేతాయుగంలో రావణ సంహారం కోసం రామచంద్రమూర్తి బయలుదేరి ఆ దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజు, యుద్ధములో విజయాన్ని పొందినటువంటి రోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి విజయదశమి రోజు. రావణుని యొక్క సంహారం జరిగినటువంటి రోజు కాబట్టి ఈరోజు రావణాసురుని సంహరించేటువంటి ఘట్టం ఇప్పటికీ మనం జరుపుకుంటూ ఉంటాం. అందుకనే విజయదశమికి త్రేతాయుగంలో కూడా ఇంతటి ప్రాధాన్యత అప్పటి నుంచి కూడా మనం చూడవచ్చు. ఇంకా ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసమును పూర్తి చేసుకుని ఉత్తర గోగ్రహణం వైపు వెళ్ళి, ముఖ్యంగా జమ్మి చెట్టు మీద వారు దాచుకున్నటువంటి ఆయుధాలని దింపి ఆయుధ పూజ చేసి అర్జునుడు ఉత్తర గోగ్రహణం వైపు వెళ్ళి కౌరవులపైన విజయాన్ని పొందినటువంటి రోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష దశమి విజయదశమి రోజు. అందుకనే విజయాలను ఇచ్చేటువంటి దశమి కాబట్టి ఈ విజయదశమికి అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. అటువంటి విజయదశమి రోజు ఏ వ్యక్తి అయితే జమ్మి చెట్టుని పూజించడం, పాలపిట్టని దర్శించడం, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆయుధ పూజలు వంటివి ఆచరించడం చేత, అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేత, పాండవుల యొక్క నామంలో అర్జునుడి యొక్క నామం స్మరించుకోవడం, శ్రీకృష్ణుడి యొక్క నామాన్ని స్మరించుకోవడం, అలాగే ఈరోజు అమృత భాండం లభించినటువంటి ఆ కథని తెలుసుకోవడం చేత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగి విజయాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేశాయి. అందుకనే విజయదశమితో ఇన్ని కథలు మనకు ముడిపడి ఉండడం చేత విజయదశమి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనటువంటి పండగగా మన యొక్క పురాణాలు, శాస్త్రాలు తెలియజేశాయని మీకు తెలియజేస్తున్నాను.
గురుగారు, ముఖ్యంగా దసరా రోజు అసలు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ ఏ కార్యక్రమాలు చేయకూడదు? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విజయదశమికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రతి మానవుడు తన జీవితంలో ఏ మంచి పని చేయాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా, ఎటువంటి కార్యాలు ఆచరించాలన్నా అందులో సత్ఫలితాలు పొందాలంటే వారు సమయానికి విలువ ఇవ్వాలి. ఆ సమయానికి విలువిస్తూ ఆ సమయంలో శుభ ముహూర్తములో ఆ కార్యక్రమాన్ని ఆచరిస్తే అది దిగ్విజయం చెంది సత్ఫలితాలు ఇస్తుందని మన యొక్క జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి శాస్త్రము మహర్షులు అందించినటువంటి విజ్ఞానం తెలియజేస్తుంది. అటువంటి జ్యోతిష్ శాస్త్రంలో సంవత్సరంలో 3.5 ముఖ్య ముహూర్తాలను చెప్పారు. అంటే ఈ 3.5 రోజులు గనక అసలు ముహూర్తముతో పని లేకుండా ఎటువంటి కార్యాన్ని మీరు ప్రారంభించిన ఆ రోజు చదువుకునేటువంటి కొత్త విద్యలకు సంబంధించినటువంటి ఏ విషయాలైనా కావచ్చు, విద్యార్థులకి, వ్యాపారస్తులకి వ్యాపార సంబంధమైన విషయాలు, పెట్టుబడిదారుల కంటే రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ లేదా బంగారం వంటి కొనుక్కోవడం ఇటువంటి వాటిని పెట్టుబడులు పెట్టేటువంటి పెట్టుబడిదారులకు కావచ్చు, వ్యవసాయాన్ని ఆచరించేటువంటి రైతాంగానికి, రైతులకి కావచ్చు, అలాగే స్త్రీలకి కావచ్చు. ఈ 3.5 రోజుల్లో ఏ రోజు అయినా సరే ఆ రోజు కనుక ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అవి మీకు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పింది శాస్త్రం. ఆ 3.5 రోజుల్లో ఒకటి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది రోజు, రెండవది మనకి అక్షయ తృతీయ రోజు, వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ రోజు, ఇంకా మూడవ రోజు ఆశ్వేజ మాస శుక్లపక్ష దశమి విజయదశమి రోజు, ఇంకొక అరపూట మనకి దీపావళి సమయానికి వచ్చేటువంటి లక్ష్మీదేవి ఉండేటువంటి సాయంకాల సమయం, దాన్ని ధనత్రయోదశి రోజు ఉన్నటువంటి సాయంకాల సమయాన్ని ఈ అరరోజుగా ఈ 3.5 ముహూర్తాలు దివ్యమైన ముహూర్తాలు. అందుకనే ఈ 3.5 ముహూర్తాల సమయంలో ఏ పని ప్రారంభించినా సత్ఫలితాలు ఇస్తాయని శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటిది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విజయదశమి రోజు కనుక ముహూర్తంతో పని లేకుండా ఎటువంటి కొత్త పనినైనా ధర్మబద్ధమైనటువంటి పనిని ప్రారంభించినట్లయితే సత్ఫలితాలు, విజయాలు పొందుతాయని శాస్త్రాలు ఖచ్చితంగా తెలియజేశాయి. అందుకనే విజయదశమి రోజు మనం కొత్త బట్టలు వంటివి కొనుక్కోవడం, నూతనంగా చదువు వంటివి ఏదైనా ప్రారంభించుకోవాలి, కొత్తగా విద్యార్థులు కొత్త పాఠం వంటివి ఆరంభించుకోవడం, ఈరోజు విద్యాభ్యాసం వంటివి కూడా చేయడం, అలాగే విజయదశమి రోజు వాహనాల వంటివి ఆరంభించుకోవడం, విజయదశమి రోజు కొత్త పెట్టుబడులు వంటివి, వ్యాపారస్తులు వంటివి ఆచరించుకోవడం, ఇవన్నీ కూడా శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇస్తాయి. భగవంతుడిని పూజించుకోవడం, ధ్యానించుకోవడం, మంత్రోపదేశాల వంటివి మనం పొందడానికి విజయదశమి చాలా ఉత్తమమైనటువంటి రోజుని జ్యోతిష్ శాస్త్రం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే విజయదశమి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది తెలియజేస్తూ ఈ 3.5 ముఖ్యమైన ముహూర్తాల్లో విజయదశమి కూడా ఉన్నది కాబట్టి విజయదశమి రోజు కనుక ఏదైనా మీరు కొత్తగా ప్రారంభించాలనుకున్నది కనుక ప్రారంభించినట్లయితే అది విజయాన్ని ఇస్తుందని సూచిస్తున్నాను. గురుగారు, అసలు మహిషాసుర మర్దిని అనే పేరు అమ్మవారికి ఎందుకు వచ్చింది? విజయదశమికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశాల్లో ఈరోజు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించినటువంటి రోజు. అందుకని అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు సంహరించినట్టుగా అలా మహిషాసురుని సంహారం జరిగింది కాబట్టి ఈరోజు విజయదశమిగా చెప్పడం జరిగింది. రావణాసురుని రాముడు సంహరించడం చేతన కూడా దీన్ని విజయదశమిగా, అలాగే కౌరవుల్ని
మీద విజయం పొందినటువంటి రోజు కాబట్టి పాండవులు ఇది విజయదశమి రోజుగా మన పురాణాల ఇన్ని రకాలైనటువంటి విషయాలు స్పష్టంగా తెలియజేసాయి. అసలు ఈరోజు శమీ వృక్షాన్ని అర్జునుడు పూజించడం చేత కలియుగంలో విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజించినటువంటి వారి మీద కలి ప్రభావం కొంత తగ్గుతుందని, శని దోషాలు తొలగుతాయని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, ఈ 5టితో ఎవరు బాధపడుతున్నా వారి జాతకంలో గోచార ఫలితంగా గోచారపరంగా ఇటువంటి దశలు, అంతర్దశలు లేదా ఇటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటివి నడుస్తున్నా అటువంటి వారు విజయదశమి రోజు శమీ వృక్షాన్ని వద్దకు వెళ్ళి శమీ వృక్షానికి 3 ప్రదక్షిణ చేసి నమస్కరించి పూజించినట్లయితే, శమీ వృక్షాన్ని పూజించినట్టే శమీ వృక్షానికి నీరు పోసి ఈశ్వరుడిగా భావించి శమీ వృక్షానికి పసుపు, కుంకుమ, పువ్వులు వంటివి సమర్పించి శమీ వృక్షాన్ని పూజించినట్లయితే వారికి ఉన్నటువంటి శని దోషాలు, గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందుతారని శాస్త్రాలు తెలియజేసాయి. అటువంటి విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజించడం, పాల పిట్టని రోజు దర్శించమని కూడా మన యొక్క పురాణాలు తెలియజేసాయి. ఈ రకంగా ఆచరించినటువంటి వారికి విజయాలు, శుభాలు కలుగుతాయి. విజయదశమి రోజు కొత్త బట్టలు ధరించమని పెద్దలు తెలియజేశారు. విజయదశమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి బయట కూడా దీపాలు వెలిగించాలి. అలాగే ముఖ్యంగా విజయదశమి రోజు ఏ వ్యక్తి అయితే దీపాలను వెలిగించి కొత్త బట్టలు ధరించి ముఖ్యంగా వారి ఇంటి ఇలవేలుపుని పూజించడం, అమ్మవారిని పూజించడం ఇవి చేస్తారు, అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు, అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. విజయదశమి రోజు లలితా సహస్రనామాలు పారాయణం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా పుణ్యప్రదమైనటువంటి లలితా సహస్రనామాలు కనుక ఈరోజు పారాయణం చేసినటువంటి వారికి సకల కోరికలు నెరవేరి శుభాలు కలుగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను. గురుగారు, నవరాత్రుల్లో ముఖ్యంగా లలిత అమ్మవారి విశిష్టత గురించి తెలియజేయండి. మనకి శరన్నవరాత్రుల్లో భాగంగా లలితాదేవి యొక్క వైభవాన్ని మనం చూసినట్లయితే, లలితాదేవి యొక్క వైభవాన్ని లలితోపాఖ్యానంలో మనకి స్పష్టంగా చెప్పబడింది. లలితోపాఖ్యానం ప్రకారం లలితాదేవి జ్ఞానానికి ప్రతీకగా చెప్పాడు. జ్ఞానము అంటే వైరాగ్యముతో కూడుకున్నటువంటి జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అని. ప్రతి మానవుడు తన యొక్క జీవితంలో ధర్మ మార్గము ద్వారా భక్తి మార్గమును, ధర్మ మార్గము ద్వారా భక్తి మార్గం అనగా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, బుద్ధిని శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి పనిలోనూ శుభ్రత పాటించడం. అంటే ప్రతి ప్రాణికి, జీవరాశులకి, అందరికీ కూడా ఎవ్వరికి ఎటువంటి అపకారం చేయకుండా ధర్మబద్ధంగా జీవితాన్ని తీసుకువెళ్ళాలి. ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో ఆ ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారు భక్తి మార్గాన్ని పట్టుకుంటారు. ధర్మ మార్గంలో నడుస్తూ భక్తి మార్గం పట్టుకున్నటువంటి వారికి ఆ భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గం సిద్ధిస్తుందని మన యొక్క శాస్త్రాలు తెలియజేసాయి. ఆ భక్తి మార్గంలోంచి వచ్చినటువంటి జ్ఞాన మార్గము వైరాగ్యముతో కూడుకున్నటువంటి, జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్నటువంటి మోక్షాన్ని అందిస్తుందని శాస్త్రాలు తెలియజేసాయి. అందుకనే భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిచేటువంటి వారు మన యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆరాధనలు, నవరాత్రులు కావచ్చు, వినాయక నవరాత్రులు కావచ్చు, కార్తీక మాసాలు కావచ్చు, అలాగే మనకి శ్రావణ మాసంలో చేసుకునేటువంటి
లక్ష్మీదేవి పూజలు కావచ్చు, మార్గశిర మాసంలో ఆచరించేటువంటి శ్రీ మహావిష్ణువుకి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తి మార్గముతో జ్ఞాన వైరాగ్యాలను పొంది దాని ద్వారా మోక్షమును పొందడానికి ఉపయోగపడతాయని మన యొక్క పెద్దలు అందించారు. అటువంటి మార్గంలో లలితాదేవిని కనుక మనం పూజించినట్లయితే అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానం ద్వారా మోక్ష మార్గాన్ని కూడా ఆవిడే చూపిస్తుందని మనకి పెద్దలు తెలియజేయడం జరిగింది. బండాసురుడు అనేటువంటి రాక్షస సంహారం కోసం దేవతలు యజ్ఞము చేయగా ఆ యజ్ఞ కుండము నుంచి లలితాదేవి ఆవిర్భవించిందని, చితాగ్ని కుండగా కూడా అమ్మవారిని చెప్తూ ఉంటారు. ఆ యజ్ఞ కుండము నుంచి లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు ఆవిర్భవించడం. అందుకనే అమ్మవారిని దేవతలు చేసినటువంటి యజ్ఞంలోంచి అమ్మవారు ఆవిర్భవించి ఆ బండాసురుడు అనేటువంటి రాక్షసుడిని ఈ నవరాత్రుల్లో అమ్మవారు యుద్ధము చేసి ఆ రాక్షస సంహారం చేసినటువంటి రోజు. అందుకనే నవరాత్రులలో ముఖ్యంగా ఈ దసరా రోజున అమ్మవారిని లలితాదేవి అమ్మవారిని పూజించినటువంటి వారికి, ఆరాధించినటువంటి వారికి గ్రహ దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. లలితాదేవిని పూజించినటువంటి వారికి, ఆరాధించినటువంటి వారికి, లలితోపాఖ్యానం వంటివి చదువుకున్నటువంటి వారికి, లలితా సహస్రనామాలు వంటివి చదువుకున్నటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలకి సౌభాగ్యం పొందడానికి, విద్యార్థులకి విద్యా జ్ఞానం రావడానికి, మోక్షార్థులకు మోక్షము కలగడానికి, అలాగే మనకి వ్యాపారం ఉద్యోగంలో శుభ ఫలితాలు పొందడానికి, నేటి ఆధునిక సమాజంలో ఉన్నటువంటి రాక్షసుల యొక్క సంహారం జరిగి లోకంలో శుభాలు జరగడానికి లలిత త్రిపుర సుందరి అమ్మవారిని కనుక పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే, ముఖ్యంగా నవరాత్రులలో కనుక ఈ లలితాదేవి అమ్మవారిని పూజించి ఆమెను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేకంగా అమ్మవారికి పరవాన్నం, గారులు వంటివి నివేదన చేసినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. గ్రహ దోషాలు, దిష్టి దోషాలు తొలగడానికి లలితాదేవిని పూజించడం చాలా ఉత్తమం. లలితాదేవి యొక్క నామస్మరణ చేత కూడా శుభ ఫలితాలు కలుగుతాయని మనకి పెద్దలు తెలియజేశారు. ఈరోజు విజయదశమి రోజు లలితాదేవి రూపాన్ని దర్శించడం, లలితాదేవి యొక్క నామాన్ని స్మరించడం చేత సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ అందరికీ విజయదశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. చూశారు కదా, ఇది ఈరోజు దేవి వైభవం. నమస్కారం.